Audio Jungle. ఈ ప్రత్యేక హోదా ఈరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అయితే ఆగస్టు 17, 2016లో ఒక ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఆ ఆర్డర్స్ ప్రకారం ఫండింగ్ ప్యాటర్న్ ఫర్ కోర్ స్కీమ్స్, ది ఫండింగ్ ప్యాటర్న్ ఫర్ ది 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ హిమాలయన్ స్టేట్స్ ఆఫ్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ షాల్ బి సెంటర్ 90 అండ్ స్టేట్ 10%. ఈ ఫెసిలిటీ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇదే ఫెసిలిటీ మనకు ఎందుకు ఇవ్వలేదని ఈ సభ ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదని మీరు చెప్పారు, ఇవ్వలేమని చెప్పారు. నేను ఆ రోజు కూడా అడిగింది, మీరు స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తా అన్నప్పుడు వేరే స్టేట్స్కి ఏ ఫెసిలిటీ అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఇస్తారో ఆ ఫెసిలిటీ మాకు ఇవ్వాలి. మీరు పేరు ఇవ్వలేమంటే ఎవరికి ఇవ్వకపోతే అది వేరే విషయం. ఎవరన్నా అప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ వద్దంటే ఒక విషయం, కానీ ఇచ్చినప్పుడు మాకు తప్పకుండా ఇవ్వాలి అని చెప్పాను తప్ప ఎక్కడా దిశ నేను రాజీ పడే పరిస్థితి లేదు. ఆ విషయం నేను చాలా స్పష్టంగా ఉన్నాను. ఈరోజు 2 పార్టీలు కలిసామంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసాం తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అధ్యక్ష, నిన్న కూడా నేను చూస్తే ఇప్పుడు కూడా ఈరోజు మాట్లాడారు మన వాళ్ళు. ఒక ఆన్సర్ నిన్న, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన క్వశ్చన్, ఆ విజయసాయిరెడ్డి అడిగిన క్వశ్చన్ ఎంత దుర్మార్గంగా ఉందంటే, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆన్ రికార్డ్ టు సే దట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈజ్ నో మోర్ ఎన్ ఇష్యూ and no state should be given or extended special category status, and the GST is implemented, and once GST implemented, even special category states would not be given any tax incentives. ఈయన క్వశ్చన్ వేస్తే ఇదే అడుగుతున్నాడు. అంటే స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదని అడగలేదు, మీరు ఇవ్వడం లేదు కదా ఎవరికి అయితే చెప్పని అడిగితే, ఎస్ సార్, ది సెంట్రల్ గవర్నమెంట్ had decided that no special exemption would be granted to special category states under the GST regime. Further, even after the implementation of GST, no tax incentive would be given to special. మీరు కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. ఆ విషయం మీకు కూడా మీ పెట్టిన దాన్ని కూడా మీకు రిమైండ్ చేస్తున్నాను. కాబట్టి మీరు తప్పించుకోలేరు. మీరు బేషరతుగా ఢిల్లీకి వెళ్ళి గట్టిగా ఫైట్ చేసి మీరు కూడా తెప్పిస్తామంటే మిమ్మల్ని కూడా పబ్లిక్ గౌరవిస్తారు తప్ప మీరు తప్పించుకోవాలి, మా మీద ఎదురుదాడి చేయాలంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని కూడా క్షమించే పరిస్థితిలో ఉండరు. ఆ విషయం మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఎవ్వరి మీద వ్యతిరేకత లేదు అధ్యక్ష. నేను ఆ రోజు అనేక విధాలుగా నరేంద్ర మోడీ గారు చేసే పనులన్నీ సహకరించాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.